హలో గైస్, వెల్కమ్ టు వాక్ వైష్ణవి. సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చాలా మంది చాలా రకాలుగా చాలా కళలు కానీ లాస్ట్కి ఒక డ్రీమ్ అనేది నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే మా నాన్న డ్రీమ్ నేను లాస్ట్ టైం మీకు మా హోమ్లో చూపించాను. ఇప్పుడు ఇది నా డ్రీమ్. నేను కష్టపడి నేను ఇష్టంతో సెలెక్ట్ చేసుకున్న, నేను మా చెల్లి మా తమ్ముడు మా అమ్మ ఇష్టపడి నేను వాళ్ళని కష్టపెట్టి మరి సెలెక్ట్ చేసుకున్న ఇల్లు ఇది ప్రాసెసింగ్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఎలాగో ప్రాసెసింగ్లో ఉంది, తర్వాత ఎలాగో చూపిస్తాను కాబట్టి ముందు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ స్పెషల్ వీడియో అనమాట. మీ డిమాండ్ మీద మాత్రమే. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉన్నట్టు చూపిస్తాను, రండి. సో ఇందాక అన్నాను కదా నా డ్రీమ్ హోమ్ అని చెప్పేసి, ఇప్పుడు దాకా ఫ్లాట్లో ఉండడం లాస్ట్ ఉంటుంది చూసాను. ఇది నా కొత్త ఇల్లు అనమాట. మేము కొత్తగా జాయిన్ అవ్వబోతున్నాం. కొనాలనుకుని ఫిక్స్ అయిపోయాం, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చేసాను. అదే బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మనకి యాపిల్ స్టోర్ మరియు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. లైక్ గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఎంచుకున్న స్టాక్ వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది అనేది గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాక్ వాల్యూ పెరుగుతుంది అని 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాఫ్ ని ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, ఇంక్రీజ్. yes, it is successful. చూసారుగా, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. మీరు కనుక ఈ ప్రాఫిట్ ని 24 hours లోపు విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకొని మీ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు మినిమం 350 నుంచే డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బినోమో యాప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ 65,000 రూపీస్ డెమో అకౌంట్ లో క్రెడిట్ చేసుకోండి. ఈ డెమో అకౌంట్ లో ఉన్న 65,000 రూపీస్ మీ ప్రాక్టీస్ అండ్ కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోవడం కోసం. సో ఫ్రెండ్స్, బినోమో యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ఆలస్యం ఏంటి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో రండి, ఇది గేట్ లోపలికి రాగానే ఇక్కడ పార్కింగ్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. నేనేం స్పెసిఫిక్ గా చెప్పలేదు, నేనే ఇన్వెంట్ చేసినట్టు కాకుండా. బట్ నేను ఈ పార్కింగ్ ని కొంచెం బాగా అందంగా చేద్దాం అనుకుని, ఈ వాల్ ఒకటి పెద్ద వాల్ ఉంది కదా, దీనికి నేను ఎందుకు దీన్ని అలాగే వదిలేయాలి, దీన్ని ఏదైనా హైలైట్ చేసి మనం వాడుకునేలాగా చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఒక థీమ్ ఉంది మైండ్లో, అది డిస్కషన్ జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత, ఇప్పుడు జరగకముందు కదా, జరిగిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఇంకా ప్లానింగ్ ఏంటంటే మన ఫుట్వేర్ లేకపోతే స్టాండ్స్ అవి ఉంటాయి కదా, ఎక్సెట్రా ఎక్సెట్రా స్టఫ్ అంతా ఇదనమాట కనిపించకుండా ఈ సందులోకి నెట్టేస్తాం. కాబట్టి ఈ ప్లేస్ అనేది కొంచెం ఇన్నోవేటివ్గా చూడడానికి కూడా అందంగా తయారు చేయాలన్నమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి గార్డెనింగ్ అనుకున్నా. గార్డెనింగ్ అంటే మేము ఏదో పెద్ద ఫారెస్ట్లు పెంచేయాలన్నంత ఐడియా అయితే లేదు. బట్ మన గ్రాస్ ఉంటుంది కదా, కుదిరితే న్యాచురల్, లేదు అంటే మన చేతిలో ఏం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ తోటే మేనేజ్ చేద్దామని అనుకున్నా. అండ్ ఈ లోపలంతా కూడా మొక్కలు కాబట్టి మా అమ్మ ప్లేస్ ఇది, మనకి సంబంధం లేదు. కొంచెం మాత్రం ముందు అందంగా ఉండాలి కాబట్టి మన ప్లేస్, అదంతా అమ్మ ప్లేస్. అండ్ ఎంట్రన్స్ ప్రస్తుతానికి వాళ్ళు ఇది ఇచ్చారు. ఇది మనం ముందు ఏం అనుకోలేదు కాబట్టి మనం దీన్ని మార్చలేము. బట్ మేము ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మా చేతిలో ఉంది కాబట్టి మేము చేంజ్ చేసేసుకుంటాం. రండి ఇక్కడ. సో ఇది హాల్, చిన్న హాలే యాక్చువల్లీ. విల్లాస్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటే హైదరాబాద్లో కొనడం చాలా కష్టం. మళ్ళీ మీరు చాలా బ్యాక్గ్రౌండ్లు వేసేసుకుంటారు, అంత సంపాదిస్తుంది ఇంత సంపాదిస్తుందని ఏం లేదండి. ఇదంతా మేము చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టార్జితం, మా ఫ్యామిలీ కష్టార్జితం. అది లిమిటెడ్గా ఉంది, లిమిటెడ్ మాత్రమే. బట్ ఎంతైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ తీసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది అపార్ట్మెంట్ కదా, సరే ఇండివిజువల్ ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ అపార్ట్మెంట్ ఉన్నాను కదా, ఇండివిజువల్ అని చెప్పి చిన్నదైన పర్లేదు నీట్గా క్యూట్గా ఉంటుందని చెప్పి వెతికి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంతో మందితో మాట్లాడి కనుక్కొని లాస్ట్ ఫైనలీ తెలిసిన వాళ్ళ త్రూ ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మాకు దొరికిన చిన్న ఇండిపెండెంట్ హౌస్. ఒక రీజనబుల్ అంటే ఓకే, కొంచెం కష్టపడాలి, మళ్ళీ దీన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని. సో ఇది బేసిక్ హాల్. నేను అనుకున్నది ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు ఏదో చేయించాలి సీలింగ్, మనకి అది ఎంత ఎక్కదు కాబట్టి మనం ఆబ్వియస్లీ మళ్ళీ దాన్ని భావించాం కదా, ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీగా చేయాలి. అది కరెక్షన్స్ జరుగుతాయి ఆబ్వియస్గా. అండ్ హాల్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ ఒకటి నేను సోఫా అనుకుంటున్నాను రిక్లైనర్స్లో.
లెర్నర్స్ అంటే బండబండ దున్నపోతులా ఉంటాయి. బట్ స్టిల్ నేను ఏదో చేయాలి అని చెప్పేసి అనుకున్నా. ఎల్ షేప్, ఫుల్ ఎల్ షేప్. ఇక్కడ సెంటర్ టేబుల్. ఇంకా వాళ్ళు ఎక్కువ చేయించదలుచుకోలేదు. బట్ ఏదైనా హైలైట్నింగ్ లాగా సింపుల్ అండ్ క్లాసీగా ట్రై చేస్తున్నా. ఈసారి మా టీవీ యూనిట్ అంత గ్రాండియర్గా కాకుండా ఇక్కడ ప్లాన్ చేస్తాం. అంటే వెస్టర్న్ టైప్ అనమాట. మనకి ఫారెన్ వాళ్ళ ఇల్లు చూస్తుంటాం కదా, విండో బ్యాక్ సైడ్ వచ్చేసి అలాగా. నేను కావాలని ప్లానింగ్ చేసింది లేదు, బట్ నాకు ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. సో ఇది మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు ఈ టీవీ యూనిట్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళకి ఎదురుగా సోఫాకి కూర్చుని వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉందని ఇక్కడ అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి నేను ఏమనుకుంటున్న క్లాసీ వెస్టర్న్ టీవీ యూనిట్ ఈ ప్లేస్లో రాబోతుంది. నెక్స్ట్ కమ్స్ టు కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా అంటే యాక్చువల్లీ ఓపెన్ కిచెన్, ఓపెన్ టైప్లో మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ టైప్లో ప్లాన్ చేస్తాం. కొంచెం పెద్దదా అంటే పాకెట్ కూడా బాగా వెయిట్ ఎక్కువ అవుతుంది. అందుకని సరే కిచెన్ చిన్నగా పర్లేదు చూసుకున్నాను అని చెప్పేసి ఇలాంటి ఓపెన్ కిచెన్ చూస్తున్నాను. వెతికాము, దొరకడం కూడా చాలా కష్టమైంది. సో ఇది కిచెన్ ఏరియా. వంట చేసుకొని ఇక్కడికి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే దానిపైన సర్వ్ చేసుకొని ఇలా అందరం కూర్చొని ఈ ప్లేస్లో తిందామని డిసైడ్ అయ్యా. బట్ దీనికి స్పెసిఫిక్గా ఏంటంటే ఈ కార్నర్ ఉంది చూసారా, దీనికి లైక్ హ్యాంగింగ్ లైట్స్ టైప్లో ఒకటి ప్లాన్ చేస్తాం. అప్పుడు ఇక్కడ కరెక్ట్గా టేబుల్ సెంటర్లో లైట్ వచ్చేసి డిఫరెంట్ ఏమన్నా చెప్పడం కొంచెం కష్టమే, బట్ స్టిల్ ట్రై చేస్తున్నా. లాస్ట్లో అయిన తర్వాత నీళ్ళ ఈ ప్లేస్లో డైనింగ్ ఏరియా అనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ కిచెన్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కిచెన్ వెస్టర్న్ అంతా ఓపెన్ క్లియర్గా ఉండాలి అని చెప్పేసి ఒక డిఫరెంట్ ప్రాడక్ట్ అన్ని క్లోజ్గా ఎందుకు అనేసి. ఇది మా పూజ ఏరియా. మేము ఇక్కడ పూజ చేసుకుంటాము. ఇంకా ఇప్పటి నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి కొంచెం చేంజెస్ చేయించాలి. ఇది అమ్మకి కొంచెం ఏమంటారు, మన ట్రెడిషనల్ టైప్లో డోర్ ఉంటుంది కదా, డిజైనర్ డోర్, అలా పెట్టించాలని అనుకుంటున్నాను. దీంట్లో నేను సీలింగ్ అనేది కొంచెం ఏమంటాం ఇలా ఒక వైబ్రేషన్ వస్తుంది చూసారా, చూసిన వెంటనే ఒక డివోషనల్ లాగా అలాగా కొంచెం స్టెప్ బై స్టెప్ అలాగా సీలింగ్ అనేది బాగా హెవీగా చేయించాలనుకున్నా. ఉన్న కొంచెం ప్లేసే, బట్ ఆ ప్లేస్ని కూడా కొంచెం చేయించాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వాల్ మొత్తం మార్చేస్తాను. వాల్ పేపర్స్ లేకపోతే వాల్ టెక్స్చర్స్ తోటి ఏదో ఒకటి హ్యాంగింగ్స్ బాగా గట్టిగా చేయించాలి పూజ గది మాత్రం అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ప్రస్తుతానికి నా ఖాళీ ఉంది. ఈ డోర్తో సహా మొత్తం పూజ గదిని నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్లో మనం ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇది ఇక్కడ వాష్ బేసిన్ యాక్చువల్లీ నా కారు వేరే వెస్టర్న్ టైప్లో మార్పించాలి. ఇది వాళ్ళు ఎక్కడో పెట్టేశారు. సో అది మనకి ఎలాగో వాళ్ళు పెట్టి మనం ఇచ్చేది కాబట్టి ఒక మార్బుల్ ప్లాన్ చేసి దాని మీద కొంచెం టిపికల్గా క్రియేటివ్ జనరేషన్కి తగ్గదని అనుకున్నా. ఇది ఉంది కదా స్పేస్, యాక్చువల్లీ ఇలాగే ఉంచేస్తే ఇప్పుడు ఉన్నదానికి కాంట్రాస్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా చెత్త స్టోరేజ్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఆ గ్రాండియర్ అనేది కొంచెం ఆ ప్రెజెన్స్నెస్ ఉండదు. సో దీనికి డోర్స్ లాంటివి ఒక ప్లాన్ చేస్తున్నాం, కబర్స్ లాగా. డోర్స్ వచ్చేస్తే లోపల మనకి ఎంత చెత్త వేసినా అనిపించింది అనమాట. సో ఇది ఫైనలీ ఇది మా కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ కమ్స్ పైకి వెళ్ళే ముందు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి కవర్ చేస్తాను. రండి, కమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్దగా ఉండాలని అనుకుంటారు, బట్ బెడ్ ఇదైతే ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి మనకి ఎంత ప్లేస్ ఉందనేది తెలియట్లేదు. ఈ గ్యాప్ లోపలే బెడ్ అయిపోతుంది, మనకి ఇంత ఖాళీ ఉంటుంది. దీనికి లాస్ట్ టైం కాకుండా అంతకుముందు ఇంట్లో అమ్మ వాళ్ళకి ఏం చేయలేకపోయాము, వాళ్ళు లేకపోతే ఏదైనా క్రియేటివ్గా ఈ బెడ్రూమ్లో ఏదైనా చేయాలి అని దీని గురించి చాలా డీప్గా డిస్కషన్ జరుగుతుంది. సో అది ఇంకా ఫైనల్ అవ్వలా, అందుకని దీని గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. బట్ గట్టిగా డిసైడ్ అయ్యాయి ఈసారి అమ్మకి పాపం అన్యాయం చేయకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు, అమ్మ కోసం గట్టిగా ఉండాలి అని చెప్పేసి ఇది ప్లాన్. అండ్ నాకు ఇలా నచ్చింది ఏంటంటే ఇది నచ్చింది, బట్ ఇంకా అమ్మ కోసం కాబట్టి కాంప్రమైజ్. వాష్రూమ్ చూపిస్తున్నానని ఏం అనుకోవద్దు, ఒక్కసారి మీరు ఇటు వచ్చి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది.
సో ఈ పెద్ద దాంట్లో మధ్యలో ఒక గ్లాస్ పార్టీషన్ పెట్టేసి మనం షవర్ రూమ్స్ లాగా పార్టీషన్ పెట్టుకుంటాం కదా, అలా ప్లాన్ చేస్తున్నాను. సో ఆ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇంకా ఆబ్వియస్లీ నేను అంతో పాటు ఉంటాను ఇంకా అప్పుడు, ఎందుకంటే రూమ్ ఇష్టమైంది, వాష్రూమ్ ఇష్టమైంది కాబట్టి ఇక్కడ ఉండడానికి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాను. అది నడవదు బట్ ఫస్ట్ కొంచెం ఉంటుంది కదా థింగర్ ఇక్కడ అది పోదు. సో ఫైనలీ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది మేజర్. అండ్ ఫర్ కమింగ్ టు అవర్ ఫస్ట్ ఫ్లోర్, మా రూమ్స్ ఉన్నాయి అక్కడ. నాది, దుర్గాది, విజయ్ది, బనీ బేబీ అంటాను కదా వాడిది. సో ఆ రూమ్స్ కూడా చూడాలి కదా, రండి. ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని ట్రై చేస్తే మెట్లు ఎక్కాలి, మెట్లు ఎక్కుతుంటే మెట్లు వెళ్ళాలి, లేదు అంత పెద్ద కాదు కాబట్టి లేదు. ఇక్కడ ఇచ్చారు, ఈ కర్టన్స్ ఇచ్చారే కానీ నాకు ఎవరో పాపం వేశారు, ఎందుకు వేశారో కూడా తెలీదు. నాకు వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ ఆ ప్రాపర్టీస్ మనం వాడుకోము కాబట్టి నేను ఇంటిని మాత్రమే చూసాను. అలాగే మీరు కూడా ఇల్లు మాత్రమే చూడండి, ప్రాపర్టీస్ని చూడదు. ఇక్కడ నేను ఏదైనా మంచి థీమ్ది ట్రై చేస్తా. అండ్ ఇక్కడ ఒక హ్యాంగింగ్ లాంటివి ప్లాన్ చేస్తున్నా, ఒక ఏమంటాం వెస్టర్న్ క్లాసీ అంటారు. నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఏదో ఉందబ్బా, రిచ్ ఏషియన్స్ ఏదో ఉంది, నేను మర్చిపోయాను, కరెక్ట్ గుర్తులేదు. ఆ స్టోరీకి తగ్గట్టు మనం కాస్త అప్డేటెడ్గా ఆలోచించాలని చెప్పి ఇక్కడ ఒక లైట్ది అనుకున్నా, అది దొరకట్లేదు. చూస్తున్నా ఆన్లైన్లో, ఇంకా ఆన్లైన్స్ చూస్తున్నప్పుడు ఆబ్వియస్గా షాపింగ్ చేయడానికి కాబట్టి నాకున్న ఏకైక సోర్స్ ఆన్లైన్లో పిక్చర్స్ కలెక్ట్ చేయడానికి లేకపోతే షాపింగ్ చేయడానికి వెబ్సైట్లో అన్ని వెతుకుతూ ఉన్నా. ఇక్కడ నుంచి మా కింద ప్రపంచం సామ్రాజ్యం కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇది డైనింగ్ ఏరియా, అది కిచెన్. మా అమ్మ ఎక్కడున్నా మా రూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మా అమ్మ కనిపించేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తే మనకి మా చిన్న హాల్ది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అన్నమాట. రండి తొందరగా. ఇది మా ఫస్ట్ ఫ్లోర్ హాల్, పెద్దది కాదు, చిన్నది. ఒకవేళ ఈవినింగ్ ముచ్చట్లలో పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ఎక్కువ గ్యాంగ్ వచ్చినా, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా రారు. ఒకవేళ బై మిస్టేక్ వచ్చినా కింద వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ హాల్లో మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సో ఇది నేను ప్రస్తుతానికి ఇది నా రూమ్ అని నేను డిసైడ్ అయ్యాను. ఇది నా రూమ్ ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది. సో బేసికలీ నేను ఎక్కువ చాలా చెప్తాను అనుకుంటాం, కానీ నేను దుర్గా ప్రస్తుతానికి ఈ రూమ్లో సెటిల్ అవుతున్నా. ఇక్కడ నాకు వ్యూ ఏం లేదు, బట్ కిటికీలు వచ్చాయి, మనకి వెంటిలేషన్ బాగుంది. మాకు ఒకవేళ మేకప్ వేసుకోవాలనుకున్నా కాస్త కనిపిస్తాను. ఇక్కడ ఏమనుకున్నానంటే యాక్చువల్లీ ఇక్కడ సెంటర్లో బెడ్ వస్తుంది కాబట్టి ఈ కొంచెం ప్లేస్లో లాస్ట్ టైం నేను చెప్పాను కదా మా రూమ్లో ఇలాగ టెడ్డీ ప్లేస్ని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకున్నాను, బట్ కుదరలేదు అని. సో ఈ మూలకి కొంచెం ఇలా ఒక బెంచ్ లాంటిది మార్బుల్తో చేపిస్తాము. ఇంకా చేపించమని చెప్పాను, ఆర్డర్ చెప్పాను. మార్బుల్ వచ్చినప్పుడు దాంట్లో అన్ని టెడ్డీ బెడ్ అన్ని ఇంకా నేను కొనుక్కొని మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో బెడ్ పక్కనే ఇవన్నీ ఉంటాయి, బెడ్ పైన ఇంకా పిల్లోస్ యాజిటీస్ ఉంటాయి. అండ్ ఈ కార్నర్ వచ్చేసి ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది, అండ్ బెడ్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కర్టన్ ఉంటుంది కాబట్టి కర్టన్ కింద మనం ఒక డెస్క్ లాగా లేకపోతే ఫోన్స్, మొబైల్స్, చార్జర్స్ లేకపోతే ఏమేమైతే ఎక్సెట్రా ఉంటాయో అవన్నీ పైన కనిపించకుండా కింద లోపల పెట్టేసారు కాబట్టి కింద పెట్టేసి. అండ్ ఈ కార్నర్ కూడా ఏదైనా స్పెసిఫిక్గా ఉండాలి అని చెప్పేసి పైనుంచి అనుకున్నాను, కానీ కింద ఆల్రెడీ అయ్యింది హ్యాంగింగ్, ఎక్కువ హ్యాంగింగ్స్ అవుతున్నాయి అని చెప్పి ఒకటి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. అది ఎలా దొరుకుతుందనే తెలియదు, బట్ ఈ వాల్ని యూజ్ చేసుకుందామా అనుకోని ప్లాన్లో ఉన్నాను. ఇంత పెద్ద వాల్ కదా, సో వదిలేయకూడదు, అంత ప్లేన్ అయిపోతుంది. ఇది ఒక టెక్స్చర్ లాంటిది లేకపోతే ఏదైనా మ్యాజిక్ చేద్దామని అనుకున్నా. సో ఆ మ్యాజిక్ అనేది ఇప్పటికి ప్రస్తుతం ఆ మ్యాజిక్ ప్లేస్లో నాకు ఆప్షన్స్ 100 ఉన్నాయి. 100లో ఒకటి ఫైనల్ అయ్యాక అప్పుడు చెప్తా. అండ్ ఇది మా అమ్మాయి స్పెషల్ ఏంటంటే ఇందాక అక్కడ బెడ్, ఇక్కడ వర్క్ అని చెప్పి అక్కడ కార్నర్లో ఒక క్రియేటివ్ ఐడియా అని చెప్పాను. మరి ఇంతకు అమ్మాయి రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలి కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ప్లాన్ చేస్తాను తెలుసా? ఇది వాష్రూమ్కి బయట సపరేట్గా ఒక క్యాబినెట్ వచ్చింది. ఇది కొంచెం లైట్స్, ఫుల్ ఆఫ్ లైట్స్, చీకటిగా ఉంది, బట్ కంప్లీట్ లైట్గా పెట్టేసి నేను ఈ ప్లేస్లో అనేది ఇక్కడ వరకు డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటాను కదా, అది తయారు చేసుకోవడానికి ఫిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే మేము మేకప్ వేసుకున్నా, ఎప్పుడైనా ఒకవేళ వీడియోస్ చేసుకోవాలనుకున్నా, రీల్స్ చేసుకోవాలనుకున్నా ఇది కొంచెం
అట్రాక్టివ్ కార్నర్ లాగా చేయాలనుకొని ఇక్కడ పైన బాగా సీలింగ్ లైట్స్ వచ్చేసి ఈ కార్నర్ ఇక్కడ దాకా లైట్స్ తో కూడిన డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేయాలని అనుకుంటున్నా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్. మీకు ఫ్యూచర్ లో వీడియోస్ లో కనిపిస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ వాష్రూమ్. దీంట్లో మేము అనుకున్నాం కానీ కొంచెం అటు ఇటు కానీ ప్లేస్ లాగా ఉంది. బట్ వాష్రూమ్ అయితే పెద్దగానే ఉంది. మా కింద అమ్మ రూమ్ లో ఇచ్చినట్టు సెపరేట్ గ్లాస్ పార్టిషన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా. ఆ రకంగా మేము ఈ విషయంలో చిన్న కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీటిని హ్యాపీ. సెపరేట్ డ్రెస్సింగ్ టేబుల్ రూమ్ వచ్చింది, పెద్ద బెడ్రూమ్ వచ్చింది, అన్ని కార్నర్స్ వచ్చేసాయి. అండ్ నాకంటూ మా ఫ్రెండ్స్ కంటూ ఒకవేళ వస్తే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చొని ఎంజాయ్ చేయడానికి సెపరేట్ హాల్ కూడా ఉంది. సో అంతా బాగానే ఉంది. లాస్ట్ టైంలో మా వార్డ్రోబ్ టూర్ చూపించినప్పుడు మా తమ్ముడు అడిగాడు తర్వాత, ఎందుకు ఇలా పరువు తీస్తావు మరి ఇంత దారుణంగానా అని. అలా కాకుండా ఈసారి ఒక రూమ్ ఒక వార్డ్రోబ్ మొత్తం వాడికి ఇచ్చేసాం అన్నమాట. ఓన్లీ ఫర్ బనీ, ఓన్లీ ఫర్ బేబీ. అది ఈ రూమ్ అన్నమాట. రండి. సో ఇది బన్నీ రూమ్. ఇది మాత్రం నేనేం డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది కేవలం వాడికి మాత్రమే, వాడి మైండ్ సెట్కి తగ్గట్టు మాత్రమే. వాడు అడ్వెంచర్స్ రాసుకుంటాడో లేకపోతే షిన్చాన్గా రాసుకుంటాడో తెలీదు. సో వాడికి మాత్రం ఈ రూమ్ ఇచ్చేసాను. అబ్బాయి కాబట్టి చిన్న రూమ్ ఏమి అంత అవసరం లేదు, ప్రస్తుతానికి అవసరం లేదని అనుకున్నాను. సో వాడికి ఇక్కడ బెడ్ స్పేషియస్గా ఉంది, చాలా ఒకడే కాబట్టి ఎలా తగ్గొచ్చు. అండ్ ఇక్కడ చిన్న వాడికి అంత ప్రైవసీ వస్తుంది కదా దానికి. కాబట్టి ఇక్కడ వరకు డ్రెస్సింగ్ మిర్రర్ అనుకున్నాము. ఈ కార్నర్ లో ఒకవేళ ఇంకొక షెల్ఫ్ వార్డ్రోబ్ లాగా చేస్తే ఒక షెల్ఫ్ వేస్తున్నాం వాడికి ఇప్పుడు కూడా. అండ్ అబ్బాయికి అంతకంటే ఏం కావాలండి. అండ్ ఇది వాష్రూమ్, అబ్బాయి వాష్రూమ్ చూడకూడదు మనం. సో ఈసారి మాత్రం వాడికి పోయినసారిలాగా నడవదు. ఇప్పుడు మీ రాజ్యం కాదు, నా రూమ్ నా ఇష్టం అని చెప్పి వాడంతా రీసెర్చ్ చేసి వాడికి నచ్చింది ఓకే అని అనిపించిన తర్వాత వాడు నాకు చెప్తాడంటే, వాడు చెప్పిన తర్వాత నేను డిసైడ్ అయ్యి వాళ్ళకి చెప్పాలంట. ఇది ప్రస్తుతానికి జరుగుతుంది. వాడు ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి నా దాకా ఇంకా రాలేదు కాబట్టి నాకు ఇంకేం జరుగుతుందో కూడా తెలీదు. ఈ ఒకరు మాత్రం హోల్డ్లో ఉంది. అండ్ ఈ ఇంట్లో చాలా స్పెసిఫిక్ ఒక పెద్ద రీజన్ ఉంది నేను ఇంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తా. బట్ దానికంటే ముందు ఇది బాల్కనీ. ఆబ్వియస్లీ ఒక ఇంటికి ఒక బాల్కనీ ఉంటుంది. ఒక బాల్కనీ ఉంది ప్రస్తుతానికి. ఇంకా అంతకంటే పెద్ద ఎఫర్ట్ చేసే సిచ్యువేషన్లో లేము. చిన్న బాల్కనీ. దీన్ని నేను కొంచెం ఇన్నోవేటివ్గా మల్టీపర్పస్ యూస్కి ట్రై చేస్తున్నా. అది కొంచెం రీసెర్చ్ చేయాలి. అంటే ఒకసారి ఏదో ఒకటి చూసి ఒకటి రెండు రిఫరెన్సెస్ చూసి సరే ఇలాగా అని చెప్పేసి ఈసారి తొందర పడకూడదు. బాగా నీట్గా ఆలోచించుకొని మల్టీపర్పస్ అందంగా ఉండాలి, మనకు అవసరం వచ్చేలాగా ఉండాలి, మన నీడ్స్కి అన్నిటికీ తగ్గట్టు ఉండాలి అని చెప్పేసి ఇది ప్లానింగ్లో ఉంది. బట్ ఒక కార్నర్లో మాత్రం సిట్టింగ్ లాగా ట్రై చేస్తున్నా. చిన్నది ఏమంటారు మన డిఐవై సిట్టింగ్ అంటాను కదా, అలాగా రీజనబుల్ ఉండాలి. ప్రైస్ ఎక్కువ పెట్టలేము, ఆల్రెడీ ఇంటికి అయిపోయింది కాబట్టి మళ్ళీ వీటికి కూడా ప్రైస్ ఎక్కువ పెట్టలేము. సో డిఐవై లాగా ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి, ఏ ముందు రానిలాగా ఉండాలి, పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. సో అదొక సిట్టింగ్ చూసిన. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రైవసీ కావాలి నాకు. కర్టన్స్ లాగా ట్రై చేస్తున్నాం. బట్ కర్టన్స్ అంటే ఒక్కొక్క బయట వస్తుంది కాబట్టి ఎంతైనా కొంచెం ఉంటుంది. సో దానికి థాట్లో ఉన్న ఆపోజిట్ వాళ్ళు విండోస్ లాగా పెట్టారు. ఒకవేళ అలా పెడితే మనకి ఎయిర్ ఫ్లో ఉండదు కదా, గాలి రాదు. బేసిక్గా బాల్కనీ అంటేనే మనకి గాలి కోసం ఉంచుకుంటాం, గాలి రాదు. అదొక ఆప్షన్ ఉంది. సో ట్రై చేస్తున్నా, ఏం జరుగుతుందో చూడాలి. ఇది మా అమ్మకి నాకు మధ్యలో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అనమాట. అమ్మేమో సరే వాళ్ళలాగా పెట్టించేద్దామంటే నేనేమో వద్దు, గాలి రాదు, మాకు బాల్కనీ లాగే ఉండాలని గొడవ. ఆబ్వియస్లీ ఇంకా అంత పొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇందాక చెప్పాను కదా, చాలా మేజర్ కన్విన్సింగ్ పాయింట్ నాకు ఈ ఇల్లు సెలెక్ట్ చేసుకోవడానికి అని. నాకు చాలా ఇష్టమైనది ఒక ఇంట్లో ఉంది. ఆ ఒక్క రీజన్ తోటి మిగతా అన్నీ సరే కొంచెం కాంప్రమైజ్ అయినా ఇది ఒకటి ఉంది చాలా అని చెప్పేసి మిగతా అన్ని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ చేసుకొని ఇది ఫైనల్ చేసేసాం. సో అదేంటంటే సర్ప్రైజ్. బేసిక్గా బయట టెర్రస్లో ఉంటుంది కదా, అంతకంటే అద్భుతం ఏంటో నాకు అనుకోవచ్చు. బట్ అద్భుతంలో భాగంగా ఇక్కడ నాకు ఇష్టమైన కార్నర్ మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్స్ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. స్కై బాగా క్లియర్గా ఓన్లీ స్కై కనిపిస్తుంది. అద్భుతానికి వెళ్ళే ముందు ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే.
రండి. టెర్రస్ మాత్రమే అనుకోని డిసప్పాయింట్ అవ్వద్దు. యూ మిస్ ఇట్. రండి అన్న చెప్పాను, రండి వచ్చి చూడండి అప్పుడే తెలుస్తుంది. సో అద్భుతానికి ఎంట్రన్స్ రూమ్ ఇది. నేను వెళ్ళిపోతున్నాను. సో స్పెషల్ రూమ్ అన్నారు, స్పెషల్ అద్భుతం అన్నీ అన్నారు. ఏం లేదని ఏంటనుకుంటున్నారా? కామ్ చూసారా, నిజంగానే ఏం లేదు. ఏం లేదంటే ఏమీ లేదు కాదు. ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మా హోమ్ థియేటర్. బాగుంది కదా. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట. థియేటర్ నేను ఇంట్లోనే ఉండాలి, ఫ్యామిలీ కూర్చొని జోస్ వేసుకుంటూ పాత సినిమాలు చూడాలి, మనకి ఇష్టమైన సినిమాలు నచ్చుతున్నా మళ్ళీ మళ్ళీ చూడాలి, ఒక థియేటర్లో కూర్చొని చూసినట్టే ఫీల్ ఉండాలి. నాకు హోమ్ థియేటర్ ఇష్టం. ఆ రకంగా ఇది ఎవరో అప్రజెంట్ చేయించారు. వాళ్ళకి ఇంకా ఫోన్ తెలియదు. ఫైనలీ వాళ్ళని మాట్లాడి పెట్టండి రావాలన్నా కాల్ చేస్తున్నాను. అదంతా స్క్రీన్ అనుకున్నాను. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం గట్టిగా చేశారు. దీనికి కొంచెం టైం పడుతుందని అనుకున్నాను. ఎందుకంటే బాగా వస్తుంది. సో అది మాత్రం కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేయాలి అని చెప్పేసి ఇది అంత ఇప్పుడే అవసరమైన పని టార్గెట్ కాదు కాబట్టి ఇది ఓకే. కొంచెం స్లో అయినా మంచి చెల్లించాలని ప్రాసెసింగ్ ఉంది. దీనికి బాగా కాస్ట్ కొంచెం కాస్ట్ బాగా రీజనబుల్గా పెట్టేసి నీట్గా చెల్లించుకున్నాము. వాల్స్ అన్ని కూడా సంవత్సరాలు క్వశ్చన్ చెల్లించాలి. నేను చాలా మంది ఇంట్లో పెద్ద చేసి పెట్టలేదు. కరెక్ట్ కూడా ఆలోచించాలి కాబట్టి కొంచెం ఆలోచించి తీసుకెళ్ళాలి. సో ఇది కొంచెం బడ్జెట్ కాబట్టి మనం కొంచెం డిలే చేయాలన్నమాట. మిగతా అన్ని ఫస్ట్ మాత్రం ఇంట్లోకి వచ్చేలోపు అవన్నీ ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది కదా అసలు స్వర్గానికి ఎంట్రన్స్ అంటే టెర్రస్. టెర్రస్ మాత్రమే కాదు, ఇది యాక్చువల్లీ నేను ఒక పార్టీ ప్లేస్గా డిజైన్ చేద్దామని అనుకున్నా. ఒక టైప్ ఆఫ్ ఈ కార్నర్లో కొంచెం ఏదైనా వాష్ బేసిన్ ఒకటి అనుకుంటున్నాను. లైక్ ఈవినింగ్స్ ఎప్పుడైనా లేకపోతే బర్త్డేస్కి కానీ ఇంట్లో అకేషన్ చేసినప్పుడు పార్టీస్ అలా చేస్తున్నప్పుడు ఒక చిన్న మన ఏమంటాము బుఫేకి అరేంజ్మెంట్ టేబుల్స్ చేసుకున్నాం కదా, ఆ టైప్లో టేబుల్ ఒక్కొక్క టేబుల్ పెట్టేసుకొని దానిపైన కొంచెం ఒకవేళ వర్షం పడిందంటే సడన్గా అప్పుడు బిస్కెట్ అయింది కాబట్టి ఇక్కడ దాకా ఏదైనా క్రియేటివ్ టెంట్ లాగా క్రియేటివ్ టాప్ అనమాట. టాప్ లెవెల్లో చేయించాలని ఈ టాప్ని మాత్రం కొంచెం క్రియేటివ్గా చేయాలని అనుకున్నాను. అండ్ ఇక్కడ ఆబ్వియస్గా అంతా ఉంటుంది. ఇది ఫ్లోరింగ్ మాత్రం కొంచెం చేయించాలి. ఫ్లోరింగ్ లైక్ మార్బుల్స్ వేస్తే కాజాలు పడిపోతాను కదా, ఎందుకంటే పైన టెర్రస్ కాబట్టి వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు నీళ్ళు ఉంటే తెలియకుండా వచ్చి జస్ట్ ఇలా కూడా స్లిప్ అయి పడిపోతాం కాబట్టి అది కాకుండా కొంచెం అందంగా ఉండేది, అనుకూలంగా ఉండేది నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే పార్టీ ప్లేస్ కాబట్టి ఆబ్వియస్గా పార్టీ లుక్ రావాలి. మనం ఏదైనా ఫొటోస్ కానివ్వండి, ఆబ్వియస్లీ పార్టీ లేకపోతే ఫంక్షన్లో ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు కాబట్టి ఫోటో జెనిక్ లాగా ట్రై చేస్తున్నా. ఇంకా మనం ఎంట్రన్స్లో డిస్కస్ చేసుకున్నట్టే ఇది పెద్ద వాల్ ఇచ్చారు డెకరేషన్ చేసుకోవడానికి. సో ఈ వాళ్ళని కూడా వదిలి పెట్టకుండా ఈ వాళ్ళని బాగా గట్టిగా డెకరేట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇది అవుట్డోర్ ఎక్స్టీరియర్. సో క్లీనింగ్కి దుమ్ము పడకుండా ఉన్నా ఒకవేళ పడినా కూడా నీట్గా మెయింటైన్ చేసేలాగా ఒక మార్బుల్స్లో అనుకుంటాం కదా, ఆ టైప్లో ఫినిషింగ్ ఇద్దామని ట్రై చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫైనల్లీ మై డ్రీమ్ హాస్ కమ్ ట్రూ. ఎంతో కష్టపడి మనం ఎన్నో సంవత్సరాలు పని చేసి జాగ్రత్తగా రూపాయి దాచిపెట్టుకొని ఒకే ఒక దాని కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారు. అది మన డ్రీమ్ హౌస్ అని చెప్పాలి. సో ఇది మా డ్రీమ్ హౌస్. ప్రస్తుతానికి మేము అచీవ్ చేసామనే చెప్పాలి. ఇన్ని రోజులు ఇంతమంది కష్టపడి కష్టార్జితం దాచిపెట్టుకొని రూపాయి అంటే మరీ రూపాయి కాదు, దాచిపెట్టుకొని ఇష్టంతో ఈ ఇంటిని ప్లాన్ చేసుకున్నాము. సో అలాగే ఇప్పటిదాకా జరిగిందంతా హ్యాపీగా పాజిటివ్గా జరిగింది. ఇంకా ఇప్పటి నుంచి కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా ఇంట్లోకి మూవ్ ఆన్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, ఎన్ని డేస్లో మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీకు ఇంకో హోమ్ టూర్ చేయాలో చూస్తాం. బట్ త్వరలో చేయాలని నా కోరిక. ట్రై అయితే చేద్దాం. అండ్ యాక్చువల్లీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. నేను ఇక్కడే కొంతసేపు ఉండి ఎంజాయ్ చేయాలని అనుకుంటే ఎలాగో దీనికి ఇక్కడికి వచ్చేస్తాం కాబట్టి ఇది మా ఇల్లు, మేము ఎంజాయ్ చేయాలి. అందుకని ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తా.
అంతవరకు మరి మీరేం చేస్తారు? ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా వైష్ణవి.